హాయ్ అండి. ఈరోజు చికెన్ బిర్యానీ. ఒక కిలో చికెన్, ఒక కిలో రైస్ ఎంత కావాలో చెప్తాను. చికెన్‌లోకి గోంగూర పచ్చడి అది కూడా. ఫస్ట్ మనం గోంగూర పచ్చడికి ఏం కావాలో చూద్దాం. 2 కట్టలు గోంగూర, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం మసాలా, ఒక ఆనియన్, ఒక టమాటా, 10 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి 2 విజిల్స్ రానివ్వాలి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ బిర్యానీకి కిలో చికెన్ శుభ్రంగా కడుక్కుంది. ఫస్ట్ చికెన్లో కొంచెం కారం, కొంచెం పసుపు, కొద్దిగా సాల్టు, కొంచెం అల్లం మసాలా కలిపి పక్కన పెట్టేసేయాలి. ఇలా చేస్తే ముక్కలు సప్పగా లేకుండా ఉంటాయి. కిలో రైస్ ఇవి, హాఫ్ కిలో బాస్మతి, హాఫ్ కిలో మామూలు రైస్. మొత్తం బాస్మతి వేస్తే మా పిల్లలు తినరండి. దానికోసం మీకు కావాలంటే అవైనా వేసుకోవచ్చు, ఇవైనా వేసుకోవచ్చు. పావు కిలో ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, పట్ట, ఇలాచి, పెద్ద ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు కూడా, ఆయిల్ పావు కిలో దాకా పడితే సగం ఆయిల్ వేసుకుంటాను నేను, కొంచెం నెయ్యి తర్వాత వేస్తాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్పు, 100 గ్రాముల అల్లం ఉంటుంది, 50 గ్రాములు వెల్లుల్లి 2, పావు కిలో టమాటా, ఒక నిమ్మకాయ, సగం కప్పు పెరుగు, కొత్తిమీర, పుదీనా. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. అదిగోండి, స్టవ్ మీద ఇందాక అన్నీ వేసి పెట్టాను కదా, అది స్టవ్ మీద పెట్టేశాను. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్లో రావాలి. ఇక్కడేమో గోంగూరకి విజిల్ పెట్టేశాను. 2 విజిల్స్ వస్తే చాలు. ఆనియన్ బాగా రెడ్గా అయిపోయాక కలుద్దాం. ఇంకా బాగా రెడ్గా రావాలండి.
ఇప్పటికైతే ఒక విజిల్ వచ్చింది. ఇంకో రెండో విజిల్ వస్తే ఆపేద్దాం. ఇంకా చాలు 2 విజిల్స్. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఆగితేనే బిర్యానీలో కలర్ బాగా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా. అల్లం మసాలా. ముస్లిమ్స్ బిర్యానీ బాగుంటుందని చెప్తారు కదా, ఇదే మెయిన్. అల్లం బాగా వేగాలి, ఎర్రగడ్డ బాగా ఫుల్గా వేగాలి. क्या उधर पकड़ ले, टर्न रहता नहीं, उधर पकड़ ले। అల్లం మసాలా ఇలా రెడ్గా వచ్చేయాలి. ఇప్పుడు టమాటాలు. హాఫ్ స్పూన్ కారం, సాల్ట్ తగినంత, ఒక కప్పు వాటర్. ఈ టమాటాలు బాగా గుజ్జులా మగ్గిపోవాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇలా టమాటా గుజ్జు పేస్ట్లా అయిపోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్. పెరుగు, చికెన్ బాగా ఉడకాలండి.
ఇగోండి మన గోంగూర. ఇది మిక్సీ పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి చూసి ఎసరేసుకుందాం. ఇలా ఇలా చికెన్ ఇలా ఉడికిపోవాలి మెత్తగా. ఒకటిన్నర కిలో బియ్యం కదండి, 1.5 లీటరు నేను వాటర్ పోసుకుంటాను. నిమ్మకాయ. ఎసరు బాగా కాగాక బియ్యం వేసుకుందాం. ఈ గోంగూర మిక్సీ పట్టుకుందాం. ఎసరు అయితే బాగా మరుగుతుందండి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. ఇది గోంగూర అండి, మిక్సీ పట్టుకున్నాం కదా అది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు స్టవ్ ఫుల్ మీద పెట్టాలి. ఫుల్ మీద పెట్టి అన్నం కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కదా, అప్పుడు సిమ్లో పెట్టేస్తే బాగా అన్నం బాగా ఉడుకుద్ది. ఇప్పుడైతే చూద్దామండి. 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టాలని చెప్పాను కదా. ఇలా ఉన్నప్పుడు, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా స్టవ్ సిమ్ మీద పెట్టేయాలి. పెట్టేస్తే అది బాగా అన్నం మెత్తగా పొడి పొడిగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను కిలో రైస్కి 1.5 కిలో వాటర్ వేసాను కదా. మీకు అన్నం కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. మా ఇంట్లో అలా తినరు పిల్లలు, వాళ్ళకి పొడి పొడిగా ఉండాలి. దానికోసం 1.5 కరెక్ట్గా వేసాను. కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నేను జీడిపప్పు పేస్ట్ వేసాను, అది స్కిప్ అయిపోయింది. కొంచెం వేసుకోండి, లేకపోతే జీడిపప్పు ఫ్రై అయినా చేసి వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి సిమ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు మిఠాయి రంగు వేసుకుందాం. నెయ్యి రంగు చూడండి, ఇలా ఉంది రైస్. బాగా ఒకసారి నుంచి పైదాకా కలిపెట్టేసి నెయ్యి. ఫుడ్ కలర్ పాలల్లో వేసాను నేను కొంచెం, అంటే కలర్ కొంచెం ఆరెంజ్ షేడ్ వస్తుంది, లేకపోతే ఇది రెడ్ కలర్ ఉంది దానికోసం.
ఒక 5 మినిట్స్ బాగా దమ్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మన బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. ఇలా కొంచెం కలిపెట్టేస్తే కలర్ వేసాం కదా, అది అది ఒక్కొక్క రైస్ ఇది మామూలుగా అది చూడ్డానికి బాగా అనిపిస్తుంది. సూపర్గా దమ్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేస్తాం. ఇదండి మొత్తంగా మన చికెన్ బిర్యానీ గోంగూర పచ్చడి. చూడండి, నచ్చితే తప్పకుండా చేసుకొని తిని కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోవాకండి. మా ముస్లిం స్పెషల్స్ కావాలంటే కామెంట్లో చెప్పండి, చేస్తాను.